హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరిచేరవా చలి పార్ట్ 12. అరుణ్, ఇలా మాట్లాడుతున్నావేంటి? నాకు భయంగా ఉందిరా, బుటకలు మింగుతూ అంది హర్షిత. లైసెన్స్ ఉండగా భయమేల బాలిక, మెడవంపులలో పెదవులతో కదుపుతూ ఉంటాడు అరుణ్. అరుణ్ ప్లీజ్, ఐఎమ్ స్కేరీ. డోంట్ వర్రీ, భయం లేకుండా చేస్తాను. ఏం చేయొద్దు, నేను పోతున్నా. ఆమె నెక్ని వంచుతూ తడి పెదవులు ముద్రలు వేయడంతో హర్షి అన్కంట్రోల్ అవుతూ అతని చుట్టూ చేతులు బిగిస్తుంది. పెదవుల పైకి ఎగబాగుతూ లతల ఆమె పెదవులు అల్లుకుపోవడంతో అతని జుట్టులో ఆమె వేలు చేరడంతో అరుణ్ చెయ్యి ఆమె పరువాలపై నిలుస్తుంది. మైండ్ తప్పని చెప్తూ కళ్ళల్లోంచి కన్నీరు రావడంతో ఆమెను నెమ్మదిగా వదులుతూ గుండెలకి హత్తుకుంటాడు అరుణ్. ఇంకెప్పుడు ఇలా భయపెట్టకురా. స్వీట్ పనిష్మెంట్ బేబీ. నా గుండె దడ పెరిగిపోతోంది, వాటర్ తాగుతూ అంటుంది. నేను ఫ్రెష్ అయి వస్తా. మా మామ లోపల ఏదో జరుగుతోంది అనుకుని కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది అని ఆమెను బయటకు వదిలేసి ముఖం మీద తలుపేస్తాడు అరుణ్. హర్షి రావడం మరుక్షణం ఏం జరిగిందే లోపల అని కుతూహలంగా అడుగుతారు హేమగారు. అత్తయ్య గారు, తప్పు, అలా అడగకూడదు అంది. నేను ఫ్రెండ్గా అడుగుతున్నా. హిహి, చెప్పకూడదు. మీ కొడుకు కరిగిపోయాడు, నేను పోతున్నా. బయటకు పరుగును వెళ్ళిపోతుంది ఆమె. అల్లరి పిల్ల మురుస్తూ అనుకుంటారు ఆమెను చూసి. తాగిన మత్తు రాత్రి 7 అవుతుండగా దిగడంతో తల పట్టుకుంటూ బెడ్ మీద కూర్చుంటాడు విక్రమ్. బెడ్కి జారబడి జనని కింద కూర్చుని నిద్రపోతుంటే ఆమె చెంప మీద 5 వేల ముద్ర అతని కళ్ళ కనిపించి ఎరుపు వర్ణం పులుముకునేలా చేస్తుంది. జనని, కంగారుగా ఆమెను తడుతూ పిలుస్తాడు విక్రమ్. నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆమెకి ఉక్రోషంతో దుఃఖం పొంగుకొస్తుంటే అక్కడి నుండి లేచి బయటకు వెళ్ళిపోతుంది. విక్రమ్కి అయోమయంగా ఉండటంతో ఫేస్ వాష్ చేసుకుని కిందకు వస్తుంటే సురేష్ గారిని చూసి హ్యాపీగా హగ్ చేసుకుంటాడు. ఈ పెళ్లి చేసి తప్పు చేశామా విక్కీ? తండ్రి మాటలకి వంటిట్లో ఉన్న జననికి పెదవులపై విరక్తికరమైన నవ్వు. తండ్రి అంటే కన్నీరు రాకుండా చూస్తాడు. ఎవరైనా కన్నీరు పెట్టిస్తే వాళ్ళ అంతు చూస్తాడు. కానీ ఇక్కడంతా వ్యతిరేకం. కూతురు కళ్ళల్లో కన్నీరు కనిపిస్తున్నా పట్టించుకోకుండా ఆ కన్నీరు పెట్టించేవాడినే మా అమ్మాయి తప్పు ఉందా విక్రమ్ అని అడగకనే అడుగుతున్నారు సురేష్ గారు. అలాంటిదేం లేదు మావయ్య. మరి అంత డ్రింక్ ఎందుకు తాగావు? ఆఫీస్ టెన్షన్ మావయ్య, అంతకు మించి ఏం లేదు అన్నాడు. ఆర్ యూ సీరియస్ విక్కీ? నా దగ్గర అబద్ధం చెప్పలేవురా నువ్వు. ఇట్స్ ట్రూ మావయ్య. ఒకరితో చిన్న క్లాష్ వచ్చింది, ఆ కోపంలో తెలియకుండా తాగేశాను. వాడెవడో చెప్పు, ఇప్పుడే ఎండ్ చేస్తాను. కూల్ మావయ్య, ఆల్రెడీ ఫినిష్ చేశా. డిన్నర్ తిందాం రండి అన్నాడు. అక్కడ ప్రభగారు ప్రేక్షక పాత్ర పోషించడం తప్ప మరేం చేయలేరు. తన భర్తని ఎదిరించి కూతురు కాపురం విషయంలో ఆవిడకి అనుమానంగా ఉన్నా బయట పెట్టలేని నిస్సహాయురాలు ఆమె. జనని విక్రమ్కి వడ్డిస్తుంటే, ప్రభా నువ్వు కూడా కూర్చో, మన ఫ్లైట్కి టైం అవుతోంది అన్నారు. అమ్మా రేపు వెళ్ళొచ్చుగా అని బాధగా అంటుంది జనని. సురేష్ గారు హ్యాండ్ వాష్ చేసుకుంటూ చాలా పనులు ఉన్నాయి మాకు అని కరుకుగా సమాధానం ఇచ్చారు. ఆమె మౌనం వహించడంతో విక్రమ్ కష్టంగా 2 ముద్దలు తిని పైకి లేస్తాడు. ప్రభా, కారు దగ్గర ఉంటాను, త్వరగా రా. ఆ నిమిషం ఆవిడికి మాట్లాడటానికి టైం దొరకడంతో, చూడమ్మ తల్లి, కాపురంలో గొడవ మొదలైతే మొదట్లోనే అంతం చేసుకోవాలి, లేకపోతే బంధం దెబ్బతింటుంది. విక్రమ్, నువ్వు హ్యాపీగా ఉండండి, ఇంతకంటే చెప్పలేను తల్లి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అని ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి భర్తని అనుసరిస్తారు. కనీసం వెళ్ళొస్తా అనే మాట కూడా చెప్పకుండా తండ్రి వెళ్ళిపోవడంతో మోకాళ్ళ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది జనని.
అత్తని మామని దగ్గరుండి సాగరంపి లోపలికి రావడంతో హాల్ మధ్యలో వెక్కి వెక్కి ఏడుస్తున్న జనని చూసి కంగారు పుడుతుంటే మేడ్స్ బొమ్మలా చూస్తుంటే గెట్ లాస్ట్ అని కోపంగా అరుస్తాడు విక్రమ్. ఎక్కడ వాళ్ళు అక్కడికి మాయం అవ్వడంతో ఆమె దగ్గర మోకాళ్ళ మీద కూర్చుంటూ పొంగి ఉన్న బుగ్గని చిన్నగా నిమురుతూ ఏమైంది జున్ను అని లాలనగా అడిగాడు. ఆమె ఉక్రోషంగా అతని కాలర్ని పట్టుకుంటూ ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు? నేనేం తప్పు చేశాను? ప్రేమించిన వాడి దృష్టిలో క్యారెక్టర్లెస్గా ఉన్నాను. ఇప్పుడు కన్నతండ్రి దృష్టిలో కూడా అలానే మారిపోయాను. ప్రేమగా మాట్లాడితే చాలు అనుకున్నాను, కానీ నీ వల్ల మా డాడీ నన్ను కొట్టాడు. ఎందుకు బావా ఇంత క్రూరంగా మారిపోయావు? ప్లీజ్ నన్ను చంపేయి, నేనెవరికీ అక్కర్లేదు, నేను చనిపోతాను అని హిస్టీరియా వచ్చిన దానిలో అరుస్తూ విక్రమ్ని వెనక్కి తోసి కిచెన్లోకి వెళ్ళి చాక్ని మణికట్టు దగ్గర పెట్టుకుని కట్ చేసుకుంటుంది జనని. విక్రమ్ లోపలికి వచ్చేలోపే జరగాల్సింది జరిగిపోవడంతో బ్లడ్ని భయంగా చూస్తూ పడిపోతున్న జననిని గుండెలకి హత్తుకుంటూ వంటిట్లో ఉన్న నాప్కిన్ని చుట్టపెట్టి ఆమెని పరుగున బయటకు తీసుకొచ్చి హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. ప్లీజ్ బావా నన్ను చనిపోని, నువ్వు పెట్టే దూరం తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు. నేను చనిపోతాను బావా, ఇలా అయినా నా మీద పడ్డ నిందని చెరిపేసుకుంటాను. నేను చనిపోతాను, ప్లీజ్ డోంట్ సేవ్ మీ, నేను చనిపోతాను. దారి పొడవునా ఈ పదం జపిస్తూ ఉంటుంది జనని. ఆమెని ఎలా కంట్రోల్ చేయలేకో తెలియక గట్టిగా గుండెలకి హత్తుకుని ప్లీజ్ జున్ను కంట్రోల్, కాసేపు సైలెంట్గా ఉండు, నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది, నిన్ను ఇక నుండి ఏమనను, ప్రాణంగా చూసుకుంటాను అనే కన్నీళ్లతో కార్ని హాస్పిటల్ కాంపౌండ్లో ఆపుతాడు. ఆమెని పరుగున లోపలికి తీసుకెళ్లడంతో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసి చేతికి బ్యాండేజ్ వేసి రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు. డాక్టర్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నథింగ్ టు వరీ మిస్టర్, బట్ కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందంటే మీ వైఫ్ మైండ్స్ సెట్ స్టేబుల్గా లేదు. భార్యాభర్తల మధ్య 100 గొడవలు ఉండొచ్చు, బట్ 4 గోడల మధ్యలోనే ఉండాలి. ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటో త్వరగా క్లియర్ చేసి తోడుగా నిలబడు, నా అనుభవంతో చెప్తున్నా అన్నారు. థ్యాంక్ యూ డాక్టర్ అని అతను రూమ్లోకి వెళ్ళేసరికి ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తుంటే జున్ను అని దిగులుగా పిలుస్తాడు. ఆమె కళ్ళల్లో ఏ భావం లేదు. ఐఎమ్ సారీ అని తడబడుతూ చెప్పాడు విక్రమ్. ఎందుకు? మౌనం అతని నుండి. విక్రమ్ గారు, నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటి అలా పిలవకి జున్ను అని బాధగా అన్నాడు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం, వస్తారా? ఎందుకు జున్ను? ప్లీజ్ కాసేపు నేనేం చేసినా మాట్లాడకండి అని కష్టంగా ఓపిక తెచ్చుకుని క్యాబిన్కి వెళ్తుంది జనని. నువ్వు వీక్గా ఉన్నావమ్మా, బెడ్ మీద నుండి ఎందుకు లేచావు అన్నారు నర్సు. నా వీక్నెస్ గురించి పక్కన పెట్టండి, నాకు ఒక హెల్ప్ చేస్తారా అంది. ఏంటమ్మా అది? ఆమెకి మాట్లాడడానికి కష్టంగా ఉండటంతో ఫోన్లో టైప్ చేసి డాక్టర్కి చూపిస్తుంది జనని. అమ్మాయి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని షాకింగ్గా అంటుంది ఆ డాక్టర్. హరి, ఏం చేస్తున్నావు? వీడొకడు జిడ్డులా తగులుకున్నాడు విసుగును మనసులోనే నొక్కేస్తూ. నథింగ్ కిషోర్ అంది నవ్వు నటిస్తూ. హరి, క్రిష్ అని పిలవచ్చుగా ముద్దుగా. ఒరే, నిన్ను కైమా చేసేస్తాన్రా అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ. ఆ క్రిష్ అనే నేమ్ చాలా ఇష్టం నాకు, బట్ నువ్వు ఏమైనా అంటావని ఆగిపోయాన్రా అంది ముద్దుగా. హరి, ఐ కాంట్ బిలీవ్ దిస్, నువ్వేనా నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతుంటా? ఓ క్రిష్, నేను కాల్ కట్ చేసేస్తున్నా. హరి హరి ప్లీజ్ రా, ఐఎమ్ సారీ. క్రిష్, నిన్ను ఒకటి అడగనా? హరి, ఆర్డర్ వేయాలి నువ్వు. అరుణ్ తెలుసు కదా? తెలుసు, బట్ మన ఊరు వదిలేసి వెళ్ళిపోయాడుగా. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో పట్టుకోవాలి మనం. కష్టం ఏమోరా. నా క్రిష్ నుండి ఆన్సర్ నోనా. అతను నా అనే దగ్గర ఆగిపోతూ
ఐ కెన్ హరి మనసు ఉరకలు వేస్తుంటే హ్యాపీగా అంటాడు. వావ్, ఇక విక్కీ నావాడే, అతని పిక్ కిస్ చేస్తూ అనుకుంటుంది మనసులో. ఆ ముద్దు తనకే పెట్టింది అనుకుని సిగ్గుపడుతూ కాల్ కట్ చేసేస్తాడు కిషోర్. వదిన, మన పిల్లలు ఎలా ఉన్నారు? ఆరాంగా అడుగుతారు ఈశ్వరి గారు. ప్రభగారు కన్నీళ్ళు పెట్టుకుంటూ, నాకెందుకో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నట్టు అనిపించట్లేదు వదిన. ఏం జరిగిందో తెలుసుకుందామంటే ఆయన బలవంతంగా తీసుకొచ్చేశారు అని కన్నీరు పెట్టుకుంటూ చెప్పారు. ఇద్దరూ ఇష్టపడితేనే కదా పెళ్లి చేశాం. ఏమో వదిన అని నిన్న జరిగిన విషయం మొత్తం చెప్పడంతో అన్నయ్యకి జనని విలువ తెలిసిన రోజున చాలా బాధపడతారు ప్రభా. నువ్వేం కంగారు పడకు, ఒక 2 డేస్లో వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుంటాను అని భరోసా ఇచ్చారు. అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది అని ఆలోచనలో పడతారు ఈశ్వరి గారు. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డిస్టర్బెన్సెస్ని ఇగ్నోర్ చేసేయండి. హాలిడేస్ కదా, మా బాబు ఇంట్లో